प्रियदास प्रभु के दास थियोडर रेजिनाल्ड अंकल वो महिमा प्रवेश हुए हैं। वो अभी असम से उनका भौतिक देह जो भी है देह वो अभी चेन्नई को ला जा रहा है। अभी वो मार्ग में है। आज रात को 9:30 बजे वो पहुंचने वाला है। उसके लिए प्रार्थना कीजिए। आज रात भर वो संडे स्कूल शेड में रखेंगे, पंडा शेड में। उसके बाद कल के दिन सुबह 10 बजे वो लोग आराधना के लिए, प्रार्थना के लिए, साक्ष्यों के लिए जेवश्यामा मेन पंडाल को ला जाएगा। मॉर्टल रिमेन्स ऑफ ब्रदर थियोडर रेजिनाल्ड को उधर ला जाएगा। बाद में परसों के दिन 6 तारीख को वो लोग फ्यूनरल सर्विस और बरियल सर्विस वो लोग प्लान करिए। उसके लिए भी प्रार्थना करिए। जो भी भाई लोग उधर पहुंचना चाहते हैं वो अपना वो लोग इंतज़ाम उनका खुद कर सकते हैं। ఇప్పుడు మనం వాక్యం వినక ముందు బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుంటాం. అందరండి. భలే భలే మాట బంగారు మాట ఈ పాట పాడుకుంటాం. దాని తర్వాత దేవుని వాక్యం మనం వింటాం. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు మార్చి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి చివరి వరకు మార్చి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని వెన మీద పడి ముద్దు పెట్టుకునేను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటి వారు సంతోషపడసాగిరి.
దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనలగిపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. మనం సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయే దొరికినని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామంలో ప్రభా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీవెంతైనా నమ్మదగిన వాడు, మీ నమ్మకత్వాన్ని బట్టి మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభు, ఈ సమయంలో చదువుకున్న లేఖన భాగాలకి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పరిశుద్ధమైన వాక్యం చదువుతుండగా ధ్యానిస్తుండగా అందులోని సత్యాలు మీరు మాకు బయలుపరచండి. ప్రభా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని భక్తులు సెలవిచ్చిన రీతిగా మీరు మా కన్నులు తెరువమని మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ అంధకార చీకటి శక్తులను ప్రభు విశ్వాసంతో బంధిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ పునరుద్ధాన శక్తిని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలే, ఈరోజు యూత్ మీటింగ్ తీసుకుంటామని చెప్తారని. మినిస్ట్రీలో ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి నన్ను అడిగినప్పుడు నేను సరే అని ఓకే అని ఒప్పుకున్నాను. మనం చదువుకున్న భాగంలో మనకందరికీ తెలిసిన భాగమే తప్పైన కుమారుడు ఉపమానం. అందరికీ తెలుసు కదా, సండే స్కూల్లో చెప్తారు, యూత్లో చెప్తారు, వీలైతే పెద్దవాళ్ళకు కూడా చెప్తారు. ఒక సండే స్కూల్లో టీచరు తప్పైన కుమారుడు గురించి చెప్పిందంట. చెప్పిన తర్వాత, పిల్లలు మీరు తప్పైన కుమారుడు గురించి విన్నారు కదా, తప్పైన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత ఎవరికి సంతోషం లేదు అని అడిగిందంట. ఒకళ్ళు లేచి దూడకు టీచర్ అన్నాడంట, క్రొవ్విన దూడని తెచ్చి వధించటి. కాబట్టి వాడికి అదే అర్థమైంది. కాబట్టి దేవుని, వాడు చిన్నవాడు, మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. గ్రహించకపోతే ఏం జరుగుద్ది? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అది ఎప్పుడు జరిగేది? గ్రహించినప్పుడు, అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు. కాబట్టి మనం ఇక్కడ చూస్తే తప్పైన కుమారుని జీవితంలో ఏం చూస్తున్నామంటే చూడండి, మొట్టమొదటిగా 11వ వచనం చదవండి. ఇక్కడ ఇది ప్రభువు చెప్పిన ఉపమానం. ఇందులో ఏం చూస్తున్నామంటే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు ఏమంటున్నాడు? ఆస్తిలో నాకు వచ్చు భాగము ఇమ్మంటున్నాడు. ఆస్తిలో తనకు వచ్చే భాగం ఎప్పుడు ఇస్తాడు తండ్రి? పెద్ద అయిన తర్వాత ఇస్తాడు. కానీ వాడికి అప్పుడే ఎందుకు ఆస్తిలో భాగం ఎందుకు? అయినా తండ్రి ఏం చేశాడు? వారిద్దరికి ఆస్తిని పంచిపెట్టినాడు. 13వ వచనం చదవండి. కొన్ని దినములైన తరువాత, ఆ మాట మనం చూస్తాం. ఆస్తిని పంచుకోగానే చిన్న కుమారుడు వెళ్ళిపోవటంలా కొన్ని దినాలు వెయిట్ చేసినాడు. కొన్ని దినాలు ఏం చేసి ఉంటాడు? రిజర్వేషన్ చేయించుకొని ఉంటాడా? ఇంకా ఈ స్థిరాస్తులు అయితే అమ్ముకుని క్యాష్ చేసుకొని ఉంటాడు.